హరే కృష్ణ. సో అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో ప్రతిరోజు కూడా మనం చక్కగా భగవద్గీతని నేర్చుకుంటున్నాము. సో ఈ రోజు మనము భగవద్గీతలో 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయంలో 7, 8వ శ్లోకాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మనము. సో 7వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు అని అంటే కనుక, కావున ఓ అర్జున, సర్వకాలముల యందు నీవు నన్నే శ్రీకృష్ణుని తలచుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును అనరింపుము. నీ కర్మలను అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. సో వినపడుతుందండి నా వాయిస్? హరే కృష్ణ. సో 8వ శ్లోకము. హరే కృష్ణ. 8వ శ్లోకము. ఓ పార్థ, మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసేడివాడు నన్ను తప్పక చేరగలడు. సో ఇప్పుడే చెప్పుకున్నాం మనము. సో ఏ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక జైలు లాంటిది. సో జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడైతే గనక నేను జైల్లో ఉన్నాను, నా ఇల్లు ఇక్కడ కాదు, నా ఇల్లు బయట ఉంది అని చెప్పి ఎవరికైతే కనుక తెలుస్తుందో వాడు ఏం చేస్తాడు, ఆ జైల్లోంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడనమాట. కానీ మన దురదృష్టం ఏంటంటే కనుక మొట్టమొదట మనం ఈ జైల్లో ఉంచబడ్డాము. జైల్లో ఉంచబడినా సరే మనకి ఆ విధమైనటువంటి జ్ఞాపక శక్తి లేదు, తెలివితేటలు లేవు. ఇది నా సొంత ఇల్లు కాదు, ఇది జైలు, నా సొంత ఇల్లు అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి, నా యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి నా సొంత ఇంటికి వెళ్ళాలి, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పి మనకి జ్ఞాపకం కూడా లేదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించట్లేదు అనమాట. కానీ ఎప్పుడైతే కనుక గురువులు కానీ లేకపోతే భగవద్గీత వంటి శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాయి అన్నమాట. సో మనం మర్చిపోయాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి గుర్తు చేస్తున్నాయి అన్నమాట. ఒరే, నువ్వు ఉన్నది నీ సొంత ఇల్లు ఇది కాదురా బాబు, ఇక్కడ ఉండి నువ్వు కష్టాలు అనుభవించొద్దు, చాలా కష్టాలు ఉంటున్నాయి, ఇదంతా కూడా దుఃఖాలయం, అశాశ్వతము. సో కాబట్టి ఈ కష్టాలన్నీ అనుభవించకుండా నువ్వేం చెయ్యి, డైరెక్ట్ గా వీటిని అన్నిటిని కూడా వదిలిపెట్టేస్తే గనక, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతే గనక అక్కడ నీకేం కష్టాలు ఉండవు. నీ ఇంట్లో నువ్వు బయట ఉన్నావు కాబట్టి, జైల్లో ఉన్నావు కాబట్టి ఇన్ని కష్టాలు అని చెప్పి ఎవరైనా చెప్తే గనక, వాళ్ళు చెప్పిన మాట విని కనుక మనం ప్రయత్నిస్తే మనము పూర్తిగా ఆనందాన్ని పొందగలుగుతాం అనమాట. అందుకే ఈ యొక్క అధ్యాయంలో స్వామి మనకి ఇదే విషయాల్ని చెప్తారనమాట. సో భగవత్ ప్రాప్తి అనేటువంటి ఒక అధ్యాయంలో స్వామి మనకి చెప్తున్నారు, ఇదే విషయాలన్నీ కూడా మనకి చెప్తున్నారు అనమాట. సో నిన్నటి శ్లోకాల్లో కూడా చూసాం, మన ఫైనల్ ఎగ్జామ్ ఏంటి, ఆ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి. సో చనిపోయేటప్పుడు కృష్ణుడిని కనుక తలుచుకుంటే మనము భగవంతుడిని పొందగలుగుతాము. భక్తులందరూ ఆ విధంగానే పొందుతున్నారు. ఒకవేళ కనుక పొందలేకపోతే కనుక ఏమవుతుంది? సో ఆ సమయంలో మనం ఏది గుర్తు చేసుకుంటామో, ఏది గుర్తు పెట్టుకుంటామో అదే మనకి గుర్తొస్తుంది అనమాట. సో ఒక వ్యక్తి జీవితకాలం కూడాను ఎంతసేపు కూడా మా ఏ వ్యాపకంతో ఉన్నాడో చనిపోయేటప్పుడు అదే వ్యాపకం వాడికి గుర్తొస్తుంది. ఒక వ్యక్తి జీవితాంతం అంతా కూడా ధనం గురించి ఆలోచిస్తే గనక అదే గుర్తొస్తుంది వాడికి. ఒక వ్యక్తి జీవితాంతం అంతా కూడా వాళ్ళ భార్య గురించో, లేకపోతే వాళ్ళ యొక్క పిల్లల గురించో, వాళ్ళ ఇల్లు గురించో, ఆస్తుల గురించో, దేని గురించి ఇవేమీ లేకపోతే కనుక కొంతమంది దేని గురించి ఆలోచిస్తుంటారు, ఏ కుక్క కోసం, పిల్లి కోసం ఆలోచిస్తూ ఉంటారు 24 గంటలు. ఏమవుతారు వాళ్ళు? ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్షియస్నెస్ కూడా ఎలా అయిపోతుంది, కుక్కకి ఏం కావాలి, కుక్క ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతుందా, కుక్కకు ఆకలి వేస్తుందా, అలా తలుచుకుంటూ తలుచుకుంటూ వాళ్ళు కూడా నెక్స్ట్ జన్మలో కుక్కల కింద పుడతారనమాట. సో కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే కనుక స్వామి మనకి మళ్ళీ 7వ శ్లోకంలో సొల్యూషన్ చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు స్వామి? సో స్వామి ఏమంటున్నారు, ఎప్పుడు కూడా స్మరణం, అన్ని కాలముల యందు, సర్వకాలముల యందు, ఏదో పొద్దున్నో సాయంత్రమో రాత్రో కాదు, సర్వకాలముల యందు కూడా నన్నే తలుచుకుంటూ ఉండు అన్నారు. తలుచుకుంటూ ఏమి పని చేయకుండా అలా కూర్చోమన్నారా? లేదు, ఏం పని చేయకుండా కూర్చోమని చెప్పలేదు. ఏం చెప్పారు అర్జునుడికి? తన యొక్క విద్యుక్త ధర్మము, క్షత్రియుడి కింద విద్యుక్త ధర్మం ఏమిటి? అర్జునుడికి యుద్ధం చేయడం. సో కాబట్టి ఆ యొక్క యుద్ధం చేయమంటున్నారు. సో యుద్ధం చేయడం అనేటువంటిది అది ఏంటంటే కనుక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనమాట. అర్జునుడే ఆ విధంగా చేసి ఆయన విజయాన్ని సాధించాడు అనమాట.
సో అలాంటిది మనము చేయలేమా? సో మనం కూడా తప్పక చేయగలం. ఎందుకంటే మనకి ప్రాణాల మీదకి రావట్లేదు. మామూలుగా ఏదో మామూలుగా చూస్తే గనక మనకి ఏముంటాయి, మన యొక్క స్పియర్‌లో ఒకటి నా కుటుంబం ఉంటుంది. రెండవది నా కెరియర్. కెరియర్ అంటే గనక ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ 2 కూడా మనము చేసుకోవాలి. ఈ 2 కూడా మనం చేసుకోవాలి. ఎవరైనా సరే కుటుంబాన్ని చూసుకోవాలి. తర్వాత వ్యాపారమో, ఉద్యోగమో చేసుకోవాలన్నమాట. ఈ 2 చేసుకుంటూ ఉన్నప్పుడు అడుగుతారు కొంతమంది. ఏమని అడుగుతారు? మేము ఇయన్నీ కూడా మానేసేయాలండి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే గనుక ఇయన్నీ వదిలిపెట్టేయాలా మేము? అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట. లేదు, వాటిల్ని ఏమి కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో మామనుస్మర యుధ్యచ అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారన్నమాట. సో అంటే గనక కృష్ణుడిని తలుచుకుంటూ మన యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడము, మన యొక్క కుటుంబాన్ని చూసుకోవడము, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, భక్తి చేయనటువంటి వాళ్ళకి ఏమైనా సరే చాలా ఈజీగా అయిపోతున్నాయి ఈ పనులు. కుటుంబాన్ని చూసుకోవడం గాని, లేకపోతే వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవడం గాని వాళ్ళకి చాలా తేలిగ్గా అయిపోతుందా? భక్తి చెయ్యకపోవడం మూలంగా వాళ్ళకి ఏమైనా తేలిగ్గా అయిపోతుందా? వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో 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 కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిలన్నిటిని కూడా యుద్ధం చేసి, వాటిలన్నిటిని కూడా తప్పించుకోవడము, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో భక్తి చెయ్యట్లేదు కాబట్టి నీకేమైనా తేలిగ్గా అయిపోతున్నాయా పనులు? అవ్వట్లేదు. చాలా చాలా కష్టపడాల్సొస్తుంది. సో ఏంటంటే గనక యొక్క మనస్సును వాళ్ళు దేని మీద కూడా పెట్టలేకపోతున్నారన్నమాట. మనస్సును వాళ్ళు దేని మీద కూడా కాన్సంట్రేషన్‌గా పెట్టలేకపోతున్నారు వాళ్ళు. సో ఏదో చేద్దామని అనుకుంటారు. ఏదో ఒక డైవర్షన్ వస్తుంది. మళ్ళీ అటేపు వెళ్ళిపోతారు. సో ఈ యొక్క మనకిక్కడ ఏం చెప్తున్నారంటే గనక ఈ యొక్క మనస్సు అనేటువంటి దాన్ని కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనస్సుని ఏం చేయమంటున్నారు? ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క రూపం మీద ధ్యానం చేయమంటున్నారు. లేకపోతే గనక హరే కృష్ణ మహామంత్రం జపించమంటున్నారు. అదే బుద్ధి అయితే గనక ఏం చేయమంటున్నారు? ఆ యొక్క మనస్సు, బుద్ధిని ఎప్పుడు కూడా కృష్ణుడి మీదే ఉంచమంటున్నారు. అదే విధంగా మనకి చేసేటువంటి పనులు, ఫిజికల్‌గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పనులన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో, వాటిలనన్నిటిని కూడా మనము కృష్ణుడిని తలుచుకుంటూ చేయమంటున్నారు. కృష్ణుడిని తలుచుకుంటూ చేయమంటున్నారు. సో ఈ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది? ఏమవుతుందంటే గనక సంసార మలనాశనం. ఏదైతే గనక భౌతిక పరమైనటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో, వాటిలన్నిటిలోంచి కూడా మనం బయటపడవచ్చు. బయటపడడమే కాకుండా ఖచ్చితంగా మనము కృష్ణుడిని చేరవచ్చు. ఖచ్చితంగా మనము కృష్ణుడిని చేరుకోవచ్చన్నమాట. సో చాలా మంది చూస్తూ ఉంటాం. సో ఏదైనా సరే వీళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా మనస్సుని లగ్నం చేయడం అంటే కనుక చాలా చాలా కష్టం అన్నమాట. మనస్సుని లగ్నం చేయడం అనేటువంటిది చాలా కష్టం వాళ్ళందరికీ కూడాను. అయినా సరే ఎలాగోలా కష్టపడి వాళ్ళు లగ్నం చేస్తున్నారన్నమాట. సో అదే భక్తులైతే గనక ఏం చేస్తూ ఉన్నారంటే గనక పొద్దున్నే వాళ్ళేం చేస్తారు? కృష్ణుడి మీద మనస్సు లగ్నం చేస్తారు. హరే కృష్ణ మహామంత్రం జపించడం మూలంగా. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం నుంచో, వ్యాపారం నుంచో వచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణుడి మీద మనస్సును లగ్నం చేస్తారు. ఎలా అంటే గనక మనం బర్గర్‌లో తింటే గనక పైన బ్రెడ్ ఉంటుంది, కింద బ్రెడ్ ఉంటుంది. మధ్యలో ఆ యొక్క శాండ్‌విచ్ ఉంటుందన్నమాట. ఆ యొక్క మధ్యలో ఆ కట్లెట్ ఏదో అది ఉంటుందన్నమాట. సో అలాగే మనం కూడా ఏం చేయాలి అనంటే గనక పొద్దున్నే లేచిన వెంటనే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, కృష్ణుడి గురించి వినడము, ఇలాగ మీరందరూ కూడా చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీత గురించి వినడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో అది మార్నింగ్ డోస్. సో తర్వాత ఏమైతుంది 9 గంటలు, 8 గంటల తర్వాత మళ్ళీ మీ యొక్క ఏదైతే గనక మీ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటారు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత దానికి కూడా మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏంటి? 8 గంటలకు మనం భాగవతం నేర్చుకుంటున్నాం మనం. ఒక గంట సేపు భాగవతం 8 గంటల నుంచి 9 గంటల దాకా భాగవతం నేర్చుకుంటాం. సో పొద్దున్న కృష్ణుడిని యాడ్ చేసుకుంటున్నాము. మధ్యలో మనం డ్యూటీస్ మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటున్నాము. అప్పుడు కూడా కృష్ణుడిని కుదిరినంత వరకు కూడా తలుచుకుని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మళ్ళీ సాయంత్రం రాత్రి పడుకోబోయే ముందు మళ్ళీ
8 గంటల నుంచి 9 గంటలకి మనం మళ్ళీ శ్రీమద్ భాగవతం నేర్చుకుంటాం. సో ఈ విధంగా ఏమవుతుంది, మనకి ఆ యొక్క కృష్ణుడి గురించి మనము తలుచుకుంటూనే ఉంటున్నాము. సో పొద్దున్నే మనం ఏం చేస్తున్నాం, మనం చూడండి, మనం ఎండాకాలంలో ఏం చేస్తాం, పొద్దున్నే మనం స్నానం చేసి బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజంతా కూడా చెమటలు పట్టడము, దుమ్ము ధూళి అన్ని పట్టడం అవన్నీ కూడా జరుగుతాయి. మళ్ళీ ఏం చేస్తాం, మనం ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ స్నానం చేస్తాం. చెమటలు పట్టేసినాయి కాబట్టి మళ్ళీ స్నానం చేస్తాం. సో అలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో బయటికి వెళ్తే గనక ఆ యొక్క మలినాలు, దుమ్ము ధూళి ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా అన్నమాట పట్టడం. సో కాబట్టి ఏం చేయాలి, పొద్దున్నే మనం స్నానం చేస్తాం. పొద్దున్న మన స్నానం ఏంటి, పొద్దున్నే మనం హరే కృష్ణ మహామంత్రం జపించుకుంటాము, భగవద్గీత వింటాము, ఆ తర్వాత మళ్ళీ మన డ్యూటీస్కి వెళ్తాం. మళ్ళీ ఆ చెత్త అదంతా కూడా వచ్చేస్తుంది మళ్ళీ మన మనసులోకి, అదంతా కూడా మళ్ళీ దాని నుంచి క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ ఏం చేస్తాం, రాత్రిపూట సాయంత్రం పడుకునే ముందు రాత్రిపూట ఏం చేస్తాం, మళ్ళీ మనం శ్రీమద్ భాగవతం వింటున్నాం. సో వినడం మూలంగా ఏమవుతుంది, మళ్ళీ ఆ మలినాలన్నీ కూడా పోతున్నాయి. సో ఈ విధంగా చేయడం మూలంగా పొద్దున్న సాయంత్రం, పొద్దున్న సాయంత్రం, పొద్దున్న సాయంత్రం మనము మనల్ని పవిత్రీకరించుకుని యొక్క కల్మషాలు, భౌతిక కల్మషాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మనము తీసేసుకుంటున్నాము. తీసేసుకోవడం మూలంగా కొన్నాళ్ళకి ఏమవుతుంది, మన మనస్సులో ఉన్నటువంటి చేతోదర్పణ మార్జనం, మన మనస్సు అనేటువంటి అద్దం పైన ఉన్న ధూళి, దుమ్ము, చెత్త చెదారం ఏదైతే ఉందో మొత్తం అంతటికి కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో అలా అవుతూ అవుతూ మనము చేస్తూ ఉంటే కనుక కొన్నాళ్ళకి మన విద్యుక్త ధర్మమైనటువంటి యుద్ధం అంటే కనుక మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, తప్పకుండా మనము కృష్ణుణ్ణి చేరుకోగలుగుతాము. ఇది సీక్రెట్ అన్నమాట. ఏదో అన్ని వదిలిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిపోవడము, పిల్లల్ని ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసి వెళ్ళిపోవడం ఇవన్నీ కాదు. వాటిని చేస్తూనే మనము ఇవంతా కూడా చేయగలము. వాటిలన్నీ కూడా చేస్తూ ఇదంతా కూడా మనం చేయగలము. ఇంకా ఏంటి, మిగతా వాళ్ళు చేసేదానికంటే కూడా మనము మన యొక్క కుటుంబ బాధ్యతలు గాని, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు గాని మనం ఇంకా చాలా చక్కగా చేయగలం. చాలా పెర్ఫెక్ట్ గా చేయగలం అన్నమాట. ఎందుకు చేయగలం అంటే గనక పొద్దున్నే మనం ఏం చేస్తున్నాం, మనసుని కృష్ణుడి మీద ధ్యానం పెడుతున్నాం మనం. సో ఏమవుతుంది, ధ్యానం పెడితే మనకి ఇంద్రియాలు, మనస్సు కూడా మన కంట్రోల్లో ఉంటాయి. సో కాబట్టి వెంటనే మీరు మీ యొక్క ఉద్యోగం గాని, వ్యాపారం గాని దేని మీద అయితే గనక మీరు చెయ్యాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో వెంటనే కాన్సంట్రేషన్ కుదురుతుంది మనకి. మిగతా వాళ్ళు చేసేదానికన్నా మీరు 2x 3x ఎఫిషియన్సీతో మీరు చేయగలరన్నమాట. చాలా చాకచక్యంగా ఎఫిషియన్సీతో చేయగలరన్నమాట. సో ఎలాగా అంటే గనక మీరు వెళ్తున్నారు, మీ దగ్గర ఒక కారు ఉందనుకోండి. సో ఆ కారులో అన్ని సమస్యలే. క్లచ్ పని చేయదు, బ్రేక్ పని చేయదు, పెట్రోల్ ఏమో చివరికి వచ్చేసింది ట్యాంక్ లోను, అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంది. సో ఆ కారు వేసుకుని మీరు ఎక్కడో ఒక చోట నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి. బయట చూస్తేనేమో భయంకరంగా ట్రాఫిక్ ఉంది. సో కొంతమంది అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్ని వైపుల నుంచి కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు. సో మీరు కూడా వాటిని తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఏమవుతుంది, కొంచెం ఒకళ్ళిద్దరిని తప్పించేసరికి వెంటనే మీ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలాగ మీరు ఎంత కష్టపడి లాగగలరు మీరు? చాలా కష్టం అప్పుడు డ్రైవింగ్ చేయడం అన్నమాట. అదే మీకు బండి మంచి కండిషన్ లో ఉందనుకోండి, మీ కారు చెప్పినట్లుగా ఉంటుంది. బ్రేక్ వేస్తే టక్మన ఆగుతోంది. సో ఎక్కడ కూడా మీకు ఇంజిన్ ఆగిపోవడం గానీ ఎటువంటి సమస్యలు లేదు. ఏసీ కూడా చక్కగా రన్ అవుతుంది. హ్యాపీగా ఉన్నారు. అలాంటప్పుడు బయట నుంచి ఎంత ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఏం చేస్తారు మీరు? చాలా తేలిగ్గా వాటిల్ని దాటుకుంటూ వెళ్ళగలరన్నమాట. అదే మనందరి పరిస్థితి కూడా అన్నమాట. ఎప్పుడైతే గనక ఉదయం, సాయంత్రం కూడా మనం భక్తి చేస్తూ ఉంటామో ఏమవుతాయి? మన యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ 3 కూడాను మన నియంత్రణలో ఉంటాయి. యాక్చువల్‌గా ఏంటంటే గనక మన నియంత్రణ అని చెప్పడం కంటే కూడా మనం కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నాం కాబట్టి కృష్ణుడు వాటిల్ని లగ్నమయ్యేలాగా కంట్రోల్‌లో చేస్తారన్నమాట. కృష్ణుడు వాటిని కంట్రోల్ చేస్తారు కాబట్టి ఎలా అయితే కారు మంచిగా ఉంటే గనక ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ఈజీగా మనం దాటుకొని వెళ్ళగలము. అలాగే ఎప్పుడైతే గనక మనం ఉదయం, సాయంత్రం కూడా భక్తి చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏ కల్మషాలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మనం దాటుకుంటూ చక్కగా మన యొక్క విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బాగా మిగతా వాళ్ళు చేసేదానికన్నా, పిల్లలు అనుకోండి భక్తి చేస్తూ ఉంటే గనక వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అన్నమాట.
చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడం కానీ, సబ్జెక్ట్ అర్థం అవడం కానీ, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అంటే కనుక వెంటనే వాళ్ళకి రావడం గానీ, ఏదైనా సరే, ఏ పనిలో అయినా సరే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అనేది బాగా పెరిగిపోతుందన్నమాట. సో, దీన్నే వాళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌లో వాళ్ళు వాడుకునేటప్పుడు దీన్నే వాళ్ళు రకరకాలుగా ఆ లాజిక్, ఈ లాజిక్‌లు పెట్టి అల్టిమేట్‌గా వాళ్ళు చెప్పేదేంటి మనసు కృష్ణుడి మీద ధ్యానం పెట్టడం. వాళ్ళు కృష్ణుడిని ఒక్కొక్కసారి చెప్పరు. అందరికీ కూడా కృష్ణుడు అంటే నచ్చదు కాబట్టి వాళ్ళేమంటారు ఏదో ఒక విషయం మీదనో, ఎవరి మీదనో వాళ్ళ మీద ధ్యానం పెట్టు అంటారు. బట్ వాళ్ళు చెప్పే ఎసెన్స్ అయితే గనక ఇదే. సో, గొప్ప గొప్ప మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ అంతా కూడా చెప్పేవన్నీ కూడా మనకు భగవద్గీతలో ఉన్నాయన్నమాట. సో, భగవద్గీతలో కృష్ణుడు చాలా చాలా ప్రాక్టికల్‌గా చెప్పారన్నమాట. ఈ యొక్క శ్లోకంలో చెప్పినట్లు. నన్ను తలుచుకుంటూ నువ్వు యుద్ధం చెయ్యి. నన్ను తలుచుకుంటూ నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు. నిర్వర్తిస్తే ఏమవుతుంది? అన్నిటిని కూడా నువ్వు చాలా చాలా బాగా చేయగలవు. అనుకుంటాం భక్తి చేస్తూ ఉన్నాం గదా! పొద్దున్న ఒక 2 గంటలు వెళ్ళిపోతుంది. సాయంత్రం 2 గంటలు ఎళ్ళిపోతుంది. సో, నేనెలా చేస్తాను అని జెప్పేసి. చదువుకునే పిల్లలైతే అనుకోవచ్చు 2, 1, 3 గంటలు ఎళ్ళిపోతే గనక మరి మిగతా నా టైం 3 గంటలు ఎళ్ళిపోతే నా చదువు చదువుకోవడానికి సమయం తగ్గిపోతుంది గదా! అని అనుకోవచ్చు. కానీ ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళు ఇంకా బాగా ఆ మిగతా టైం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చాలా ఎఫిషియన్సీ‌గా షార్ప్ మైండ్. సో, మన యొక్క బుద్ధి, మనస్సు 2 కూడా షార్ప్ అయిపోతాయి. మన యొక్క నీ ఇంద్రియాలంతా కూడా మన కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. మనకేంటంటే గనక ప్రతి దానికి కూడా కన్‌ఫ్యూషన్ అన్నమాట మనకి. సో, ఏం చేయాలి నేను? ఈ ఉద్యోగం చేయాలా? ఈ వ్యాపారం చేయాలా? సో, ఈ పని చేయాలా? ఆ పని చేయాలా? ఏది డెసిషన్ తీసుకోలేమన్నమాట. ఈ బట్టలు కొనుక్కోవాలా? ఆ బట్టలు కొనుక్కోవాలా? ఈ షాప్‌కి వెళ్ళాలా? ఆ షాప్‌కి వెళ్ళాలా? అక్కడ పని చేయాలా? ఇక్కడ ఈ పని చేయాలా? ఎంతవరకు కన్‌ఫ్యూషన్ అంటే గనక వాడి ప్లేట్‌లో 2 కూరగాయలు 2 కూరలు కర్రీస్ తీసుకొచ్చి పెడితే గనక దానికి కూడా వాడికి డౌటే. సో, ఈ కర్రీ తినాలా? ఈ కర్రీ తినాలా ముందు? ఏది తింటే బెటరు? అది కూడా డెసిషన్ తీసుకోలేకుండా మన యొక్క బుద్ధి అంతలాగా వేవరైపోతుంది. బుద్ధి అంతలా వేవరైపోతుంది. అలాంటి వాళ్ళు ఇంకేం పనులు చేయగలుగుతారు? ఇంక భౌతిక ప్రపంచంలో ఎంత క్లిష్టమైన సమస్యలుంటాయి. వీటిలనన్నిటిని కూడా తట్టుకుని నిలబడాలి. ఇదేంటంటే గనక మనకు ఫోర్టిఫికేషన్ అన్నమాట. అంటే గనక రక్షణా కవచం అన్నమాట. ఉదయం మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేసి బయటికి వెళ్ళామా, అది మనల్ని రోజంతా కూడా రక్షిస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? హరే కృష్ణ మహామంత్రం జపం చేయడమో, లేకపోతే గనక భగవద్గీత, భాగవతం వినడమో చేస్తే గనక మళ్ళీ ఏమవుతుంది? పొద్దున్నుంచి ఏవైతే గనక మనం చాలా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఆ చెత్త ఏదైతే ఉంటుందో అదంతా కూడా మళ్ళీ క్లియర్ అయిపోతుంది. హ్యాపీగా మనకి నిద్ర పడుతుంది. సో, మిగతా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకేం పొద్దున్నుంచి అదే పడి, పడి, పడి ఉంటే చాలా మందికి నిద్ర కూడా పట్టదు. ఇన్సోమ్నియా అంటారనమాట. సో, వాళ్ళకి నిద్రలు పట్టవన్నమాట. ఎందుకు 12 గంటలు, 1 గంటల దాకా ఆహ్, అందరూ కూడా మెలుకువగా ఉంటున్నారంటే వాళ్ళకి నిద్ర పట్టదు టైంకి. వాళ్ళు మళ్ళీ వేరే యావిగేషన్‌లో పెట్టుకొని బాడీ అంతా కూడా అలిసిపోతే గనక అప్పుడు నిద్ర పడుతుందని వేవో ఆ పనులు, ఈ పనులు చేయడం అవన్నీ కూడా చేసి అప్పుడు ఎప్పుడో 1 గంటకో, 2కో వాళ్ళు పడుకుంటారు. కానీ భక్తులేం జేస్తారు కరెక్ట్‌గా వాడు పడుకున్నాడంటే వెంటనే వాడికి నిద్రొచ్చేస్తుంది. ఎందుకంటే గనక వాడికి కల్మషాలన్నీ కూడా పోయినియి. వాడి టెన్షన్స్ అన్నీ కూడా పోయినియన్నమాట. హ్యాపీగా బతకడం ఎలాగా అంటే గనక ఇదే టెక్నిక్ అన్నమాట. సో, పొద్దున్న భక్తి చెయి, సాయంత్రం కూడా భక్తి చెయి. మధ్యలో కూడా కుదిరినంత వరకు కూడా కృష్ణుడిని తలుచుకుంటూ ఉండు. నీ యొక్క మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి అన్నీ నీ నియంత్రణలో ఉంటాయి. నీ బాడీ అంతా కూడా నీ కంట్రోల్‌లో ఉంటుంది. చక్కగా నీ పనులేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగతా వాళ్ళకంటే కూడా చాలా బాగా చేయగలుగుతావు. ఆ తర్వాత ఏమవుతుంది? నీ యొక్క ప్రవర్తన వల్ల మీ కుటుంబం వాళ్ళు, మీ ఆఫీస్‌లో ఉండే మీ బాసులు గాని, ఉద్యోగంలో ఉండే సహచరులు గాని అందరూ కూడా ఎవ్రీబడీ విల్ బి హ్యాపీ విత్ యూ. సో, ఎక్కడికి వెళ్ళినా సో, మీరు భక్తి చేస్తూ ఉంటే గనుక ఏమవుతుంది కొన్నాళ్ళకి మీ కుటుంబ సభ్యులు కూడా మీతో పాటు వచ్చి జాయిన్ అవుతారు. సో, వాళ్ళు కూడా భక్తిలో జాయిన్ అవుతారు. జాయిన్ అయితే ఏమవుతుంది వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళకి కూడా సంతోషం కలుగుతుంది. సో, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ అండ్ బ్లిస్‌ఫుల్. సో, ఏ విధంగా మన యొక్క జీవితాన్ని సంతోషంగా నడుపుకోవాలి అనేటువంటి టెక్నిక్ ఎటువంటి టెన్షన్స్ లేకుండా వస్తూ ఉంటాయి టెన్షన్స్. బట్ కృష్ణ మనకి వాటిల్ని టెన్షన్స్ అన్నిటిని కూడా తట్టుకునేటువంటి శక్తిని, ఆ తర్వాత ఒక్కొక్కసారి మనము ఆ క్లిష్ట పరిస్థితులొచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సుంటుంది. ఆ నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి మనకి కృష్ణుడు మనకిస్తారు. ఆయన మనకి సాయం చేస్తారు. ఎందుకంటే ఆయనకి తెలుసు మనందరి హృదయాల్లో పరమాత్మ కిందున్నారు కాబట్టి ఆయన.
సో కాబట్టి ఏం చెప్తున్నారు, అన్ని కాలాల్లో కూడా కృష్ణుణ్ణి తలుచుకుంటూ నీ యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వర్తించాలి, మన యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వర్తించాలి. సో ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక లాభం ఏంటి, ఉన్నంత కాలము కూడా మనము టెన్షన్స్ లేకుండా చక్కగా మన పనులన్నీ కూడా చేసుకోగలుగుతాం. ఇంకేం జరుగుతుంది కొన్నాళ్ళకి అంటే కనుక, భగవంతుడి మీద మన యొక్క ధ్యానం ఇంకా 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 పరిపూర్ణమయ్యి భక్తిలో ముందుకు వెళ్తాము. అల్టిమేట్ గా మనము కృష్ణుణ్ణి చేరుకోగలుగుతాం అనమాట. అల్టిమేట్ గా కృష్ణుణ్ణి చేరుకోగలుగుతాం అనమాట. సో ఎవరైనా పిల్లలకి కొంచెం కాన్సన్ట్రేట్ చేయరా మీ యొక్క చదువు మీద అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళని. సో చాలా మందికి ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేయంటారు. అందరూ అంటారు మా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదండి అని అంటారు. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, యోగా సెంటర్స్ కి, మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్తారు. ఎందుకు, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడానికి. కానీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది వాళ్ళు చెప్పరు. కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎలా పెంచుకోవాలి అని చెప్పి చెప్పరు అనమాట. సో ఏదైనా ఒక నది ఉందనుకోండి, సో వీళ్ళకి ఎంతవరకు కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళకి దేని మీద కుదరదు కాన్సన్ట్రేషన్. పోనీ నీకు చదువు మీద ధ్యానం కుదరట్లేదా, పోనీ సినిమా చూస్తావా అంటే కనుక వాడి సినిమా మొదలు పెడతాడు. సినిమా చూడడం మొదలు పెట్టిన తర్వాత ఒక పావు గంట ఎంతో చూస్తాడు, చూసిన తర్వాత వాడికి నచ్చదు, మళ్ళీ వేరే ఛానల్కి వెళ్తాడు, టీవీకి వెళ్తాడు. టీవీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని ఛానల్ చూస్తాడు, అది నచ్చదు, వేరే ఛానల్కి వెళ్తాడు. సో అది నచ్చదు, మళ్ళీ వేరే ఛానల్కి వెళ్తాడు, మళ్ళీ ఏదో ఆ ఓటీటీ అంటాడు, ఇది అంటాడు, అటు అంటాడు, ఇటు అంటాడు. ఎక్కడ వాడు స్థిరంగా ఉండడు, వాడు ఎక్కడ స్థిరం ఉండడు. పోనీ చదువు మీద వాడికి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, పోనీ మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ కుదురుతుందా అంటే కనుక అక్కడ కూడా వాడికి కాన్సన్ట్రేషన్ కుదరదు. సో ఎక్కడా కూడా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కుదరట్లేదు. సో ఈ యొక్క కాన్సన్ట్రేషన్ కుదరకపోతే కనుక ఇంకా చదువు ఏం చేస్తాడు, వాడి యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు ఏం చేస్తారు వీళ్ళు. సో ఒక నది ఉందనుకోండి, నదిలో ఒక్కొక్కసారి ఏమవుతాయి, బాగా ఎక్కువ పైన వర్షాలన్నీ కూడా పడిపోయినప్పుడు వరదలన్నీ కూడా వచ్చేస్తుండే బాగా. సో అప్పుడు నీళ్లు ఎటేపు నుంచి ఎటేపు వెళ్తాయని చెప్పి తెలియదు అనమాట, అన్ని ముంచేస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా మన యొక్క మనస్సు కూడా మన యొక్క నియంత్రణలో లేకపోతే కనుక అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది. ఎలా అయితే గనక నదిలో నీళ్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు, ఒక డ్యామ్ కడతారు, దానికి ఆ నీళ్ళంతా స్టోర్ చేసి రెగ్యులేటెడ్ గా గేట్స్ లోంచి కొంచెం వదులుతూ ఉంటారు. అలాగే మన మనస్సును కూడా మనము నియంత్రించగలగాలి. ఎలా వస్తుంది యొక్క నియంత్రణ అంటే కనుక, మనము కృష్ణుడి పైన ధ్యానం చేయటం మూలంగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క మనస్సుని మనము కృష్ణుడి మీద ధ్యానం చేయటం మూలంగా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా మెల్లగా మన యొక్క నియంత్రణలోకి వస్తాయి. కానీ ఎలాగ చేయాలి మరి, కృష్ణుడి మీద ధ్యానం ఎలా పెట్టాలి, కృష్ణుడి మీద ధ్యానం ఎలా పెట్టాలి మనము. ఎవరి మీదైనా ధ్యానం పెట్టాలి అంటే కనుక వాళ్ళ గురించి మనకి తెలియాలి, తెలిస్తేనే మనము ధ్యానం పెట్టగలము. ఇక్కడ ఏం చెప్తున్నారు పర్టికులర్ గా ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు, నా యొక్క రూపం మీద ధ్యానం చెయ్యి అంటున్నారు. కొంతమంది నిరాకారవాదులు చెప్తారనమాట, ఏమీ లేదు, శూన్యం మీద మీరు ధ్యానం చేయండి అని చెప్పి చెప్తారనమాట. కానీ కృష్ణుడు ఏమంటున్నారు ఇక్కడ, క్లియర్ గా చెప్తున్నారు, నన్ను, నా రూపం మీదే ధ్యానం చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎందుకు అలా చెప్తున్నారు అంటే కనుక, చూస్తే కనుక చిన్నది క్యాటర్ పిల్లర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక, క్యాటర్ పిల్లర్ కి భయం అనమాట. ఎక్కడైతే కనుక ఆ యొక్క బటర్ఫ్లై వచ్చి తినేస్తుందేమో అని చెప్పి భయం అనిపిస్తుంది. సో అందుకని ఏం చేస్తుంది, అది ఎప్పుడు కూడా ఆ యొక్క బటర్ఫ్లై మీదే ఆలోచిస్తూ ఉంటుందండి. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆ విధంగా ఆలోచిస్తూ అది కూడా బటర్ఫ్లై కింద మారిపోతుంది. సో అలాగే మనం కూడా కృష్ణుడి మీదే మనం ధ్యానం చేస్తూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, అక్కడ ఏంటి, క్యాటర్ పిల్లర్ అక్కడ భయంతో ఆలోచిస్తుంది అనమాట. కంసుడు కూడా ఏం చేశాడు, భయంతో కృష్ణుడి గురించే ధ్యానం చేశాడు. అయినా సరే కృష్ణుడి చేతిలో మరణం వచ్చి ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొందాడు. కానీ మనం కృష్ణుడికి విరోధంగా, శత్రుత్వంతో మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. కృష్ణుడితోటి మనము
ప్రేమగా ఆయన్ని ధ్యానించుకోవచ్చు. ధ్యానించుకుంటే కనుక ఏమవుతుంది, మనం కూడా కృష్ణుడి లాంటి రూపాన్ని పొందుతాము. అక్కడ చూడండి, ఆ క్యాటర్ పిల్లర్ ఏమైంది, బటర్ఫ్లై సీతాకోక చిలుక అవ్వాలంటే కనుక అదే సీతాకోక చిలుక అవ్వలేదు, సీతాకోక చిలుక లాంటి రూపం వచ్చింది. మాయావదులు చెప్తారు, నువ్వు కూడా ధ్యానం చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే నువ్వు కూడా దేవుడు అయిపోతావు అంటారు. దేవుడు అయిపోరు ఎవరు. సో మనకు కూడా ఏంటి, కృష్ణుడి మీదే ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే కనుక కృష్ణుడి లాంటి రూపం వస్తుంది. కృష్ణుడు ఎక్కడైతే ఉన్నారో ఆ లోకానికి మనం వెళ్ళగలుగుతాము. కృష్ణుడికి ఏవైతే గనక సంపదలు ఐశ్వర్యాలు ఉన్నాయో అవి మనకి కూడా దొరుకుతాయి. ఇంకా కృష్ణుడి దగ్గరగా వెళ్ళి మనము సేవ చేసుకోవచ్చు. ఇవే 4 రకాలైనటువంటి ముక్తులు అన్నమాట. సాలోక్య, సారూప్య, సామీప్య, సాష్టి. 4 రకాలైనటువంటి ముక్తులు కృష్ణుడి మీదే ధ్యానం చేస్తూ ఉండడం మూలంగా అన్నమాట. కృష్ణుడి మీద ధ్యానం చేస్తూ ఉండడం మూలంగా అన్నమాట. సో అదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారనమాట. ఎల్లవేళలా కూడా నా స్మరణమునందే నియుక్తమవుము. ఏమవుతుందంట, ఆ విధంగా నియుక్తం అయితే గనక నన్ను తప్పకుండా చేరుకోగలుగుతావు అని చెప్పి చెప్తున్నారు. మరి సత్యయుగంలో అయితే గనక అందరూ కూడా ఈ యొక్క మెడిటేషన్లు, యోగాలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు మనకి. కానీ అవన్నీ కూడా మనం ఇప్పుడు చేయగలమా? లేదు. సో కాబట్టి చైతన్య మహాప్రభు మనకి చాలా చాలా తేలికగా మంత్ర మెడిటేషన్ ఇచ్చారు. మంత్ర ధ్యానము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. యొక్క మంత్ర ధ్యానము చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మనము ఉదయము సాయంత్రము అదే విధంగా ఎప్పుడు కుదిరితే కనుక అప్పుడు 24 గంటలు కూడా కృష్ణుని తలుచుకుంటూ యొక్క ధ్యానం చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క చిన్న పురుగు ఏదైతే కనుక సీతాకోక చిలుక అవుతుందో అదే విధంగా మనం కూడా కృష్ణుడి లాంటి రూపాన్ని పొందొచ్చు. కృష్ణుడి లాగా అవ్వము. ఆలోచించిన సీతాకోక చిలుక అదే బటర్ఫ్లై అయిపోదు, అదే సీతాకోక చిలుక అవ్వదు. సీతాకోక చిలుక లాంటి సీతాకోక చిలుక అవుతుంది. సో కాబట్టి మనం కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఏమవుతాం, మనం కూడా కృష్ణుడి లాంటి రూపాన్ని పొందుతాము. కృష్ణుడి లాగా మనం వైకుంఠంలో ఉండవచ్చు. కృష్ణుడు ఏదైతే గనక వైకుంఠంలో ఐశ్వర్యాలు అనుభవిస్తున్నారో మనం కూడా అదే ఐశ్వర్యాల్ని అనుభవించవచ్చు. కానీ కృష్ణుడు అయిపోము. అక్కడికి వెళ్ళిన చూడండి, విష్ణుదూతలకి వాళ్ళకి కూడా 4 చేతులు ఉంటాయి. వాళ్ళకి కూడా నీలమేఘ రంగులో ఉంటారు. వాళ్ళు కూడా శంకు చక్ర గదా పద్మాలు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా కృష్ణుడు ఎలాగైతే కనుక అలంకరించుకున్నారో అదే విధంగా ఆ యొక్క కిరీటాలు, చేతికి ఆ కంకణాలు అవన్నీ కూడా కృష్ణుడు లాగానే వేసుకుంటారు. కానీ కొంచెం తేడా ఉంటుంది కృష్ణుడికి వాళ్ళకి, ఒక చిన్న గీత తేడా ఉంటుంది అనమాట. సో మిగతా అన్ని కూడా సేమ్ అన్నమాట. అలాగే మనం కూడా కృష్ణుడి లాగా ఆ యొక్క ఆనందం అంతా కూడా పొందాలి అని అంటే కనుక కృష్ణుడి లాగా ఎప్పుడు అవ్వలేం, కృష్ణుడితో ఈక్వల్ ఎప్పుడు అవ్వలేం. ఎందుకంటే మనందరం జీవాత్మలు కాబట్టి, కృష్ణుడి యొక్క అంశలం కాబట్టి అంశ ఎప్పుడు కూడా పూర్తి దాంతో సమానం అవ్వదు. సో కాబట్టి కృష్ణుడి లాగా అవ్వాలంటే కనుక మరి ప్రాక్టికల్ గా ఎలాగ, ఇది టార్గెట్. కానీ ఆ టార్గెట్ కి వెళ్ళడానికి ప్రాక్టీస్ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి అంటే కనుక ఈ 2 శ్లోకాల్లో కూడా మనకి చెప్పారనమాట. మామనుస్మర యుధ్యచ, గుర్తుపెట్టుకోవాలి ఈ పదం. నన్ను తలుచుకుంటూ యుద్ధం చెయ్యి అంటే కనుక నన్ను తలుచుకుంటూ యొక్క విద్యుక్త ధర్మాన్ని చెయ్యి. ఆ తర్వాత 8వ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు, స్మరణం గురించి చెప్తున్నారనమాట. నన్ను తలుచుకుంటూ ఎప్పుడు కూడా నీ యొక్క పనులు చెయ్యి అని చెప్పారు. సో ఆ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది, మనము కృష్ణ భగవానుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతాము. చూడండి, స్వామి టార్గెట్ చెప్పారు, మనమున్న పొజిషన్ చెప్పారు. సో ఏం చేయాలి, అభ్యాసం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడా మనకి చెప్తున్నారనమాట స్వామి. సో ఇంకా వచ్చే శ్లోకాల్లో మనము కృష్ణుడికి ఏ విధంగా చేరుకోవచ్చు, రకరకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తారు మనకి. సో అవన్నీ కూడా తెలుసుకుందామండి మనము. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి?
हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। हरे प्रभु हरे माया कृष्ण। प्रभु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु, दंडवत दंडवत हरे कृष्ण, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण।